ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు చేసిన ఈ దేవదూతల సృష్టి అనేది దేవునికి వ్యతిరేకమైపోయిన పరిస్థితిని బట్టి దేవాది దేవుడు మరి తన కొరకు తనని ఆరాధించే ప్రజలు కావాలని ఒక నూతనమైన సృష్టి కార్యాన్ని జరిగించాలని ఆయన హృదయ వేదనతో ఉండి మరి తను సృష్టించిన బిడ్డలు తనకు వ్యతిరేకమైపోయి తనని ఆరాధించాలి, తనని పూజించాలి, తనని మరి ఘనపరచాల్సిన వారు తనకు వ్యతిరేకమైపోయిన పరిస్థితిని బట్టి దేవాది దేవుడు నేను ఒక నూతనమైన సృష్టిని నా కొరకు చేసుకుంటానని చెప్పి దేవాది దేవుడు ఆయన కొరకు మనల్ని సృష్టించడం జరిగింది. మరి రేపటి భాగంలో ఈ సృష్టి అనేది ఎలా జరిగింది, మరి ఈ సృష్టిని దేవుడు ఎలా సృష్టించాడు, ఆ సృష్టి ముఖ్య కారణం, మరి ఈ సృష్టి సృష్టించడానికి గల ముఖ్య కారణం దేవదూతలు అనేవారు దేవుని యొక్క సృష్టిగా ఉండి దేవుని ఆరాధించవలసిన వారుగా ఉండవలసిన వారు దేవుని ధిక్కరించి ఆ పరలోక రాజ్యంలో ఉండే మహిమను కోల్పోయారు. కానీ ఈ రోజున నీవు నేను ఏ రీతిగా ఉండాలంటే మనము ఆ పరలోక రాజ్య మహిమను, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకునే వారముగా, ఆ పరలోక రాజ్యంలో చోటు దక్కే వారముగా, స్వాస్థ్యాన్ని సంపాదించుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే పూజార్హుడు ఎవరైనా ఉన్నారంటే సర్వసృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన మాత్రమే మనం పూజించాలి, ఆరాధించాలి, ఆయన మాత్రమే మనం ఘనపరచాలి. ఎందుకంటే యోహాను సువార్త 14:6లో దేవుని వాక్యం ఏం చెప్తుందండి, నేనే మార్గం, సత్యం, నా ద్వారా తప్పితే ఎవడు కూడా పరలోక రాజ్యం చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఆ సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుని తెలుసుకొని ఆయన పూజించాలి, ఆరాధించాలి. మరి కాబట్టి అటు రీతిగా మనమందరము కూడా కొనసాగాలని కోరుకుంటూ మరి రేపటి భాగంలో ఈ సృష్టి ఎలా చేయబడిందనే స్థితిని రేపటి భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. యేసయ్య, నువ్వు చేసిన ఈ దేవదూతల సృష్టి నీ మీద తిరగబడి నీకు వ్యతిరేకమైపోయిన పరిస్థితిని బట్టి నీ హృదయ వేదన చెంది నా ప్రభా, నా గొప్ప దేవుడా అయ్యా, నువ్వు చేసిన సృష్టి అయిన ఈ దేవదూతల సృష్టి నా ప్రభా నిన్ను ఘనపరచాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి. కానీ నాయన నీకు వ్యతిరేకమైన స్థితిలో ఎప్పుడైతే నిలబడ్డారో నాయన అప్పుడే వారికి పరలోక రాజ్యంలో ఉండే అర్హతను కోల్పోయారు ప్రభా. కానీ నాయన మేమైతే నా ప్రభా నిజమైన దేవుడివి, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త నీవే అని చెప్పి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని స్తుతించే వారంగా ప్రతి ఒక్కరము కూడా ఉండాలని నాయన కోరుకుంటూ నా ప్రభా నీ సన్నిధిలో ఇంకా నాయన ఈ సత్యవాక్యాన్ని తెలియజేయగలిగిన కృపను, జ్ఞానమును నాకు అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్.